వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్ ఆర్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది, ఆర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ కోర్స్ ఇది. రెండిట్లో గ్రూప్ 1 కోర్సులోనే గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు వచ్చేస్తాయి మీకు. ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇది, కాంబినేషన్ కోర్సు. ఈ వీడియోలో గ్రూప్ 1లో అసలు ఏమేమి ఇస్తున్నాం మేము అనేది మీకు తెలియజేయడం కోసమే ఈ వీడియోని మీకు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఒకసారి ఈ వీడియో లోపలికి వెళ్ళి ఏమేమి ఇస్తున్నామో ఒకసారి చూద్దాం. మీరు కోర్స్ పర్చేజ్ చేసిన తర్వాత మీకు లోపల ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్లో వీడియో క్లాసెస్, తర్వాత టెస్ట్ సిరీస్, దాంతోపాటు స్టడీ మెటీరియల్, ఇలా అనేక కాలమ్స్ ఉంటాయి. వాటిలో మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో క్లాసెస్ని ఇలా క్లిక్ చేస్తే మీరు కొన్న కోర్సులన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎలా ప్రిపరేషన్ చేయాలో, హౌ టు ప్రిపేర్ గ్రూప్ 1 అండ్ హౌ టు ప్రిపేర్ గ్రూప్ 2 1 and 2 మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అసలు మీరు ప్రిపరేషన్ ఎలా చేయాలి అనేటువంటి గైడెన్స్ అన్నమాట ఇది. దాంట్లో ఇలా వీడియోస్ మీకు ఉంటాయి. సో మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది చాలా క్లియర్గా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 ఎలా ఉంటాయి, మీకు ప్రిపరేషన్ ఎలా స్ట్రాటజీ ఉంటుంది. సో ఇక్కడ గైడెన్స్ని ప్రొవైడ్ చేస్తాం మేము. దాంతోపాటు థర్డ్ వచ్చేసి మీకు ఇక్కడ గ్రూప్ 1 మెయిన్స్ ఎడిటోరియల్ డిస్కషన్ అని ఉంది. దాన్ని మీరు క్లిక్ చేస్తే ఇలా మీకు మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలో ఇక్కడ ప్రొవైడ్ చేసాం. సపోజ్ జనరల్ ఎస్సే ఉంది, జనరల్ ఎస్సేని మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో ఇంపార్టెంట్ జనరల్ ఎస్సేస్ ఏంటి, మెయిన్ థీమ్స్ ఏం అడుగుతున్నారు అనేది ఇక్కడ చాలా డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో చూడండి, సో జనరల్ ఎస్ఐకి సంబంధించి మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎస్ఐ ఏంటి చూడండి, ఇక్కడ డీటెయిల్గా మీకు మాట్లాడుతున్నారు. అలా మీకు ఎస్ఐ గురించి ఇచ్చారు. తర్వాత ఇండియన్ హిస్టరీ తీసుకున్నారనుకోండి, హిస్టరీ పేపర్ వైజ్ మేము మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అసలు క్వశ్చన్స్ ఏం అడిగారు ఇంతకుముందు, దాన్ని ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో దాంతోపాటు సపోజ్ ఇంకా మీరు చూస్తే పాలిటీ చూసారనుకోండి, పాలిటీ మీకు ఎలా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్స్ రాయాలి, సో పాలిటీ ఆన్సర్ రైటింగ్ ఎలా రాయాలి మీరు, సో ఇలా డీటెయిల్డ్గా మీకు పాలిటీ. తర్వాత ఎకానమీ, ఇలా మీకు ఇది ఈవెన్ వన్స్ ప్రిలిమినరీ అయిపోయిన తర్వాత ఇంటెన్సివ్గా ఇంక్రీజ్ అవుతూ వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ ఇస్తాం. ఇప్పుడు ప్రైమరీగా మీకు ఇది అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ మీరు ఎలా రాయాలి అనే దాన్ని ఇక్కడ తెలియజేస్తుంది. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్కి సంబంధించి, ఐయుసిఎన్కి సంబంధించిన ఎన్వైరన్మెంట్ డేటాని ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సో మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఎలా రాయాలి, ఈ డేటా ఏది ఇంపార్టెంట్, ఇది రికగ్నైజ్ చేయడం అంటే మీకు ఒక దారి చూపిస్తుంది. ఇది ముఖ్యంగా సబ్జెక్ట్ మాత్రం మనం ఒక్కొక్క ఫోల్డర్లోనే నేర్చుకుంటాం. సో ఇలా గ్రూప్ 1 మెయిన్స్ అండ్ ఎడిటోరియల్ డిస్కషన్ అనే ఒకటి ఇవ్వడం జరిగింది. దీంట్లో మీరు ఆన్సర్ రైటింగ్ ఎలా ప్రాక్టీస్ చేయాలనేది దీంట్లో మేము ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్. సో ఇక్కడ చూడండి, ఎథిక్స్ మోడల్స్ని మీకు ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, సో ఎథిక్స్ని మీకు ఇట్లా ప్రొవైడ్ చేసాము. సో మీకు చాలా డీటెయిల్డ్గా ఎథిక్స్ని చూడండి, ఇలా మీకు డయాగ్రామ్ ఇమేజ్ ఫామ్లో, సో మోడర్న్ టెక్నాలజీస్ని యూస్ చేసుకొని మీకు ఈ ఇమేజెస్ని క్రియేట్ చేయడం జరిగింది. దానికి ఆధారంగానే మనం ఎథిక్స్ని టీచ్ చేయడం జరుగుతుంది. నేనే ఎథిక్స్ని టీచ్ చేస్తాను. నెక్స్ట్ చూడండి, బడ్జెట్ అండ్ సర్వే, ఏపీ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ అండ్ దాంతోపాటు ఇండియన్ ఎకనామిక్ సర్వే. సపోజ్ యూనియన్ బడ్జెట్ 2026-27 చూసారనుకోండి. సో ఇలా మీకు చాలా డీటెయిల్డ్గా బడ్జెట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా మీకు బడ్జెట్ అండ్ సర్వీస్ ఇచ్చాం. అండ్ దాంతోపాటు కరెంట్ అఫైర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి గ్రూప్ 1కి. కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనే పేరుతో చాలా చూడండి ఎప్పటి నుంచి కరెంట్ అఫైర్స్ ఉన్నాయో మీరు చదువుకోవాలంటే ఎప్పటి నుంచో ఉన్నాయి. 2024 నుంచి కూడా ఇక్కడ మీకు ఫ్రీక్వెంట్లీగా మేము అప్డేట్ చేస్తాం కాబట్టి ఏ మంత్కి ఆ మంత్ కరెంట్ అఫైర్స్ వస్తుంది కాబట్టి మీకు అక్కడ ఆ మంత్లో వచ్చేస్తుంది. జూన్ కూడా 15 మాడ్యూల్స్ అప్లోడ్ అయిపోయినాయి ఇక్కడ. సపోజ్ జూన్ మాడ్యూల్ని ఒకదాన్ని క్లిక్ చేసి చూద్దాం మనం. జూలై కూడా అప్డేట్ అయింది ఆటోమేటిక్గా మీకు. సో ఇక్కడ చూడండి, మీకు కరెంట్ అఫైర్స్ని కూడా ఇలా డయాగ్రామ్ ఫామ్లో మీకు చూడండి ఎంత డీటెయిల్డ్గా మీకు ఇవ్వడం జరిగిందో. సో ఇది రివర్ లింకేజ్ వాటర్ ప్రాజెక్ట్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో ఇట్లా మ్యాప్ ద్వారా చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి జూలై మంత్ కరెంట్ అఫైర్స్ కూడా అప్లోడ్ అయింది, ఆల్రెడీ చూశారు. అండ్ ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్. సో సపోజ్ చూడండి, ఇండియన్ పాలిటీ మీకు చాలా వీడియోస్ ఉన్నాయి, 100+ వీడియోస్ ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి 106 వీడియోస్ ఉన్నాయి ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ అనేది. సో చాలా డీటెయిల్డ్గా ప్రియాంబుల్, ఫండమెంటల్ రైట్స్, ఇక్కడ మేము నేమ్స్ ఇచ్చేసాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, పార్లమెంట్, చీఫ్ మినిస్టరు, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పంచాయతీరాజు మొత్తం డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో లక్ష్మీకాంత్
చాలా డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశారు సారు. సో చాలా ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు బోత్ లాంగ్వేజ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి, స్టడీ మెటీరియల్ కూడా. సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏమైనా ఇంగ్లీష్ టర్మ్స్ ఉన్నా దాన్ని బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో మీకు ఇట్లా రాసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ అదే లెసన్లో మీరు చూసారు కదా, సో ఇట్లా మీకు తెలుగులో కూడా రాస్తారు. అండ్ మెటీరియల్ మాత్రం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ వేరువేరుగా మీకు ఇస్తాను, నేను చూపిస్తాను. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ వేరువేరుగా మీకు మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది పాలిటిక్స్ సంబంధించి. అండ్ ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ చూస్తే సో మీకు ఇక్కడ చాలా డీటెయిల్డ్గా జియోగ్రఫీని మేము డీల్ చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ని మేము డిస్కస్ చేసాం. సపోజ్ సో ఇలా ఓషనోగ్రఫీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, సో మొత్తం సిలబస్ని యథావిధిగా ఎలా అయితే ఉందో చాలా డీటెయిల్డ్గా మీకు తెలుగు అండ్ ఇంగ్లీషు తెలుగు. సో చూడండి, జియోగ్రఫీ కూడా మీకు 112 ఉన్నాయి వీడియోస్ చాలా డీటెయిల్డ్గా. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చూడండి, చాలా డీటెయిల్డ్గా మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ 143+ వీడియోస్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి కూడా చాలా డీటెయిల్డ్గా నేను చెప్పాను. సో నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్ చూసారనుకోండి ఎగ్జాంపుల్, చూడండి. సో ఇట్లా సైబర్ సెక్యూరిటీ అయి ఉండొచ్చు. మొత్తం సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటినీ కూడా నేను డీల్ చేశాను. సపోజ్ చంద్రయాన్ 3 అనుకోండి. సో ఇట్లా మీకు చంద్రయాన్ 1, 2, 3 ఆ టాపిక్ వచ్చినప్పుడు మొత్తాన్ని డిస్కస్ చేయటం. సో ఇట్లా సో చాలా ఇంపార్టెంట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ పాలసీస్, నేషనల్ స్ట్రాటజీస్ అండ్ మిషన్స్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, తర్వాత ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఇండియా మిషను, న్యూక్లియర్ టెక్నాలజీ, ఈ గవర్నెన్స్, నేషనల్ పాలసీ అండ్ బయోఫ్యూల్స్, భారత్ స్టేజ్ నామ్స్, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ, ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్, బయోడైవర్సిటీ, వైల్డ్ కన్జర్వేషను, సో ఎన్వైరన్మెంటల్ పొల్యూషను. ఇలా సపోజ్ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మీరు ఎయిర్ పొల్యూషన్ చూసారనుకోండి. సో ఇట్లా సో అసలు ఎయిర్ పొల్యూషన్స్ ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్స్ ఏంటి, సో ఇలా డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్ మొత్తం కలిపి 140+ వీడియోస్ ఉన్నాయి ఇవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ టార్గెట్ 2026, యాన్సెంట్, మిడివల్, మోడర్న్, ఇవన్నీ కలిపి 126 వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు యాన్సెంట్ ఒకటి చూపిస్తాను, దీంట్లో ఆర్ట్ అండ్ కల్చర్ కూడా కవర్ అయిపోతుంది. జోయల్ సార్ డీల్ చేశారు చాలా డీటెయిల్డ్గా. యాన్సెంట్, మెడివల్ చూడండి ఒకసారి. ఇట్లా మెడివల్. అండ్ మీరు ఏ వీడియోనైనా క్లిక్ చేయండి ర్యాండమ్గా, నేను మీకు ర్యాండమ్గానే క్లిక్ చేస్తాను. మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఈ కాలంలో జరిగింది, ఓకేనా. సో ఇలా మొత్తం 126+ వీడియోస్ ఉన్నాయి హిస్టరీ గ్రూప్ 1, గ్రూప్ 2 కలిపి. అండ్ దాంతోపాటు ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ ఎకానమీ కూడా నేను అప్డేట్ చేస్తున్నానండి కంప్లీట్గా. ఏ వీడియోకి ఆ వీడియో రీప్లేస్ అవుతూ ఉంటుంది. సో ఇది న్యూ వీడియో అనమాట ఇండియన్ ఎకానమీకి సంబంధించి. ఈసారి నేను చాలా ఇంపార్టెంట్, పోయినసారి నేను ఏవైతే డీటెయిల్స్ ఇంకా డీప్గా ఇవ్వాలో వాటిని నేను ఇక్కడ యాడ్ చేశాను. ఈవెన్ సైంటిస్టుల నేమ్లు కూడా ఎకానమీలో యాడ్ చేశాను ఈసారి. అండ్ ఇలా మీకు డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా ఈసారి కంప్లీట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. ఇలా స్లైడ్ ఫామ్లో చాలా డీటెయిల్డ్గా ఎకానమీని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఒక్కొక్క వీడియో రీప్లేస్ అవుతూ, పాత వీడియో రీప్లేస్ అవుతూ కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఒక వీడియో ఎకానమీ ఇంట్రడక్షన్ ఉంది, ప్రజెంట్ ఇది రీప్లేస్ అయింది, సో కొత్త వీడియో వచ్చేసింది. సో పాత వీడియో చూసిన వాళ్ళు కూడా కొత్త వీడియోని మళ్ళీ చూస్తే మీకు ఆ మెటీరియల్ కూడా కంప్లీట్ అయిపోయాక అన్ని వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలా అప్డేటెడ్ క్లాసెస్ని మీకు ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ప్రిలిమినరీ అయిపోయేసరికి మొత్తం ఎకనామిక్స్ కూడా మీకు కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి మొత్తం, ఇవే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్తో న్యూగా అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట ఒక్కొక్కటి. సో దీంట్లోనే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా నేను డిస్కస్ చేశాను. సో ఇలా సపోజ్ ఎకానమీ, జాగ్రఫీ, హ్యూమన్ జాగ్రఫీ కూడా దీంట్లో నేను కవర్ చేయడం జరిగింది. ఇవి ఆల్రెడీ ఉన్న వీడియోస్. వీటిని ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇండియన్ ఎకానమీ ఇంట్రడక్షన్ చూశారు కదా, ఇలా మీకు కొత్తగా సో ఈ ఫామ్లో ఇంతకుముందు మీరు డైరెక్ట్గా నేను బోర్డు మీద రాయటం చూస్తుంటారు సో ఓల్డ్ వీడియోస్లో. ఇప్పుడు నేను ఇలా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క వీడియో రీప్లేస్ అయ్యి వస్తూ ఉంటుంది, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ఉన్న వీడియోస్ అన్నింటినీ చూస్తూనే ఉండాలి. న్యూగా వచ్చినప్పుడు వాటిని మళ్ళీ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది, కొత్త ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా మీకు చూడండి, ఎకానమీ కూడా ప్రజెంట్ 100 వీడియోస్ దాకా ఉన్నాయి. అవన్నీ కూడా రీప్లేస్ అవుతూ ఒక్కొక్కటి మళ్ళీ మీకు కొత్త వీడియోస్ కూడా వస్తాయి. అండ్ జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా చూడండి, చాలా డీటెయిల్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా మీకు ఇక్కడ ఇవ్వటం జరిగింది, ఒకసారి మీరు చూసుకోవచ్చు.
సో ఇట్లా మీకు జనరల్ మెంటల్ ఎబిలిటీ కూడా 157+ వీడియోస్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇండియన్ సొసైటీ, ఇది గ్రూప్ 2కి సంబంధించిన సబ్జెక్టు, కానీ గ్రూప్ 1 రాసేవాళ్ళు గ్రూప్ 2 కూడా రాస్తారు, ఇంటిగ్రేటెడ్ కోర్స్ కాబట్టి ఇక్కడ ఇండియన్ సొసైటీని కూడా మేము ఇచ్చాము. మొత్తం మనకి ఇచ్చినటువంటి 3 చాప్టర్స్ కూడా కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అసలు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చాయో కూడా నేను కొన్ని డిస్కస్ చేశాను. సో చాలా డీటెయిల్డ్గా. సపోజ్ ఫ్యామిలీ చాప్టర్ నా ఓన్ హ్యాండ్ రైటింగ్తో మీకు ఇండియన్ సొసైటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. చాలా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. టోటల్ సబ్జెక్ట్ పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏపీ బైఫర్కేషన్ యాక్ట్. సో ఒక సింపుల్గానే ఒక 7-8 వీడియోస్లో ఏపీ బైఫర్కేషన్ యాక్ట్ మొత్తం నేను ఇక్కడ చెప్పేశాను. సో అప్పుడు మనకి ఉన్నటువంటి బైఫర్కేషన్ తర్వాత ఉన్న డిస్ట్రిక్ట్స్నే ఎక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ ఉన్న డిస్ట్రిక్ట్స్ని సమాచారం మీకు కంప్లీట్గా ఇండియన్ సోషల్ ఎకనామిక్ సర్వే కొత్తగా వచ్చినప్పుడు చెప్తాం జరుగుతుంది. దాంతోపాటు ఏపీ హిస్టరీ కూడా మీకు చాలా డీటెయిల్డ్గా క్లాసెస్ని ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఏపీ హిస్టరీకి సంబంధించి సపోజ్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇవన్నీ కూడా. సో ఇలా ఏపీ హిస్టరీ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు తెలుగు అండ్ ఇంగ్లీష్. సో తెలుగు మొత్తం కంప్లీట్గా ఇవ్వటం జరిగింది. తెలుగు కూడా మీకు సో సార్ చాలా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ. తెలుగు చాలా డీటెయిల్డ్గా మీకు వ్యాకరణాలు కానీ ఇలా చాలా డీటెయిల్డ్గా మీకు సో తెలుగు అండ్ దాంతోపాటు మీకు తెలుగు ఎక్కడైనా చూడండి ఛందస్సు కానీ మొత్తం మీకు గ్రామర్ మొత్తం చాలా డీటెయిల్డ్గా ప్రొవైడ్ చేశారు. మనకి ఏమేం కావాలో అవన్నీ కూడా. సో ఇలా తెలుగు మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంగ్లీష్ కూడా మీకు సినానిమ్స్ అండ్ ఐడమ్స్ అండ్ ఫేజెస్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఆర్టికల్స్. సో ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్వాలిఫైయింగ్ పేపర్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సో వాటిని కూడా మీకు ఇక్కడ చాలా డీటెయిల్డ్గా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇలా మీకు తెలుగు ఇంగ్లీష్ లాంగ్వేజెస్ని కూడా ప్రొవైడ్ చేసాం. మేము తీసుకునే ఫీజు చాలా తక్కువ. గ్రూప్ 1 టోటల్గా 7,000 మేము ప్రొవైడ్ చేసేది. గ్రూప్ 1 గ్రూప్ 2 రెండు ఇంటిగ్రేటెడ్ విత్ 2 years వ్యాలిడిటీ. సో ఇలా వీడియో క్లాసెస్ ఉన్నాయి. అలానే మీకు స్టడీ మెటీరియల్ కూడా చూస్తే సపోజ్ ఇలా క్లిక్ చేస్తే మీకు స్టడీ మెటీరియల్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. గ్రూప్ 1 గ్రూప్ 2 సపోజ్ ఇలా స్టడీ మెటీరియల్ మీకు ఉంటుంది. ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మీరు స్టడీ మెటీరియల్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇండియన్ సొసైటీ ఉంది. ఇండియన్ సొసైటీ టోటల్ పీడిఎఫ్ ఇలా మీకు పీడిఎఫ్ కనిపిస్తుంది తెలుగు అండ్ ఇంగ్లీష్లో. సో ఈ పీడిఎఫ్ ఎట్లా వచ్చిన తర్వాత డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లనే ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ మీకు పీడిఎఫ్స్ని ప్రొవైడ్ చేయడం. ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ సపోజ్ నేను మా చిక్కు చూపిస్తున్నాను. ఇండియన్ పాలిటీ తెలుగు అని క్లిక్ చేశాను అనుకోండి. సో ఇలా డీటెయిల్డ్గా మీకు సో చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ని మీకు ప్రొవైడ్ చేసాం. మన క్లాసెస్ చూసి తర్వాత స్టడీ మెటీరియల్ మీరు చూస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది కదా, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అలానే తర్వాత చూడండి కరెంట్ అఫైర్స్ కూడా మంత్లీ వైజ్ మీకు స్టడీ మెటీరియల్ని ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేయడం మీరు డౌన్లోడ్ చేసుకోవడం అలా చేసుకోవచ్చు అనమాట. ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇలా డౌన్లోడ్ చేసుకోవచ్చు. వన్స్ స్టడీ మెటీరియల్ అప్డేట్ అవుతూ ఉంటే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఆ స్టడీ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే టెస్ట్ సిరీస్ వన్స్ ప్రిలిమినరీ స్టార్ట్ అయిన తర్వాత మేము టెస్ట్ సిరీస్ని అనౌన్స్ చేస్తాము. అండ్ దాంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ టెస్టులు కూడా మీకు ఆల్రెడీ గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి కొన్ని ప్రొవైడ్ చేసాము. కానీ మేము మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్స్ మీరు స్టడీ కంప్లీట్ అయిన తర్వాత మా స్టూడెంట్స్ని బేస్ చేసుకొని మేము టెస్ట్ సిరీస్ని అనౌన్స్ చేస్తాం త్వరలోనే. సో ఇలా వీడియో క్లాసెస్, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అన్నీ మీకు కాంబినేషన్లో ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్విఆర్ అకాడమీలో గ్రూప్ 1 గ్రూప్ 2 కాంబినేషన్లో మీకు ఏమేమి ఉన్నాయి, ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నామని. ముఖ్యంగా గ్రూప్ 2 మొత్తం ఇస్తున్నాం మీకు దీంట్లో, సొసైటీ కానీ ఏపీ హిస్టరీ కానీ. అండ్ దాంతోపాటు అందరూ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవ్వకపోవచ్చు, మేము ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్ని కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను వీడియో టూర్లో ఇవన్నీ కూడా చాలా డీటెయిల్గా మీకు చూపించాను. సో ఇక్కడతో ఈ మోడల్ని కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ఎస్విఆర్ అకాడమీ ఆన్లైన్ కోర్సెస్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఈ మాడ్యూల్లో చూస్తాం. ఎస్విఆర్ అకాడమీ నుంచి గ్రూప్ 1 గ్రూప్ 2 వాటిని ఎలా పర్చేజ్ చేసుకోవచ్చు, ఏ కోర్స్నైనా అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్రోమ్ను ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత www.svracademy.in వెళ్తారు. వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తారు. కిందకి స్క్రోల్ చేసిన తర్వాత ప్రతి కోర్సు దాన్ని కింద బై నౌ అనే బటన్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సపోజ్ నేను గ్రూప్ 2 పర్చేజ్ చేయాలని అనుకుంటున్నాను అనుకోండి. ఫస్ట్ నేను గ్రూప్ 2 కోర్సుని సెలెక్ట్ చేసుకుంటాను. సపోజ్ ఇక్కడ గ్రూప్ 2 వచ్చింది. ఇక్కడ నీకు బై నౌ అనే ఆప్షన్ ఉంది. బై నౌని క్లిక్ చేస్తాను. బై నౌని క్లిక్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో నా డీటెయిల్స్ని ఎంటర్ చేస్తాను అనమాట. నేను ఓకే నా నేమ్ ఎంటర్ చేశాను. నా నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇమీడియట్గా
ఈమెయిల్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఈమెయిల్ ఎంటర్ చేయండి మీరు. ఓకే. ఈమెయిల్ ఎంటర్ చేశారు. ఈమెయిల్ ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మీరేదో ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి గుర్తుండేలాగా మీకు. ఆ పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ కావాలని అడుగుతుంది. ఆ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నాకు గ్రూప్ 2 కదా పర్చేజ్ చేయాలనుకుంటుంది. గ్రూప్ 2కి సెలెక్ట్ చేశాను. రిజిస్ట్రేషన్ అనే బటన్ ఉంది. దాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు సక్సెస్‌ఫుల్‌గా రిజిస్ట్రేషన్ అయిపోయారనమాట. ఈ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇక్కడ మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరేదైతే మొబైల్ నంబర్ రిజిస్ట్రేషన్ ఫామ్‌లో ఇచ్చారో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్‌గా వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. సపోజ్ వెరైటీ ఆఫ్ మాడ్యూల్స్ ఉన్నాయి. వీటిలో మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చనమాట. సపోజ్ నేను గ్రూప్ 2 యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. యాడ్ బటన్‌ని ప్రెస్ చేశాను. సో, గ్రూప్ 2 యాడ్ అయింది నాకు. దానికి సంబంధించిన ఫీజ్‌ని పే చేయమని ఒక స్లైడ్ ఓపెన్ అయింది. ఈ ఫీజ్ పే చేయమన్న దాంట్లో నేను ఫస్ట్ కాలమైన భీమ్ పే, గూగుల్ పే, పేటీఎం, ఫోన్‌పే ఎలా అయినా పే చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, ఈఎంఐ, వాలెట్స్ సో, ఇవన్నీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. వీటన్నిటిని ఉపయోగించుకొని నేను పేమెంట్ చేసేస్తాను. పేమెంట్ చేసేసిన తర్వాత పేమెంట్ సక్సెస్‌ఫుల్ అని వస్తుంది. సక్సెస్‌ఫుల్ అని వచ్చిన తర్వాత సింపుల్‌గా మీరు svracademy.in వెళ్తారు. వెళ్ళిన తర్వాత సింపుల్ మీకు ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయిపోయారు. పేమెంట్ కూడా చేసేసారు. జస్ట్ ఎప్పుడైనా గానీ ఇంకా మీరు ఇప్పటి నుంచి చేయాల్సింది ఏంటంటే ఇలా వెబ్‌సైట్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ అనే బటన్ మీకు కనిపిస్తుంది. ఆ లాగిన్ అనే బటన్‌ని క్లిక్ చేస్తారు. సింపుల్‌గా మీకు ఇక్కడ మొబైల్ నంబర్ మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యారో సో, దేని ద్వారా పేమెంట్ చేశారో ఆ మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తారు ఇక్కడ. ఓకే. ఆ మొబైల్ నంబర్ ఎంటర్ చేశారు. ఎంటర్ చేసిన తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్‌ని ఎంటర్ చేస్తారు. ఓకే. పాస్వర్డ్‌ని ఎంటర్ చేసిన తర్వాత సింపుల్‌గా మీకు కోర్స్ ఓపెన్ అయిపోయింది. మీరు ఏదైతే కోర్స్‌ని పర్చేజ్ చేశారో ఆ కోర్స్ కోసం లెఫ్ట్ సైడ్‌లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్‌ని కొడితే ఇక్కడ డాష్‌బోర్డ్, ప్రొఫైల్, వీడియో, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్ అని కనిపిస్తుంది. వీడియో మీద క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసుకున్న గ్రూప్ 2 పర్చేజ్ చేసింది ఇక్కడ కనిపిస్తుంది. ఏబీపీఎస్సీ గ్రూప్ 2 మీద క్లిక్ చేయండి. మీకు సంబంధించిన వీడియోస్ మొత్తం ఓపెన్ అవుతాయి కంటిన్యూగా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తూ వెళ్ళిపోవటమే మీరింకా. సో, ఏదైనా డౌట్స్ వస్తే దీంట్లో సింపుల్‌గా అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 కాల్ చేసి క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. జస్ట్ సైన్ అవుట్ అయిపోతారు అంతే. సో, మళ్ళీ కావాలనుకుంటే సింపుల్‌గా సైన్ ఇన్ అవుతారు, సైన్ అవుట్ అవుతారు. ఇదే ప్రాసెస్ ప్రకారం మీరు ఆన్‌లైన్ కోర్సెస్‌ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఈ ఈ పరిణామ క్రమంలో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ ఎస్వీఆర్ అకాడమీ అడ్మినిస్ట్రేషన్ నంబర్ 7801086536 నంబర్‌కి కాల్ చేసి మీరు డౌట్స్‌ని క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ. వెల్కమ్ టు